సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే అద్దస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు షాడో ఫైట్ 2 ఆడబోతున్నాం. సో షాడో ఫైట్ 2 అయితే చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో అదైతే ఒక నా టైప్ ఆఫ్ ఫేవరెట్ గేమ్. సో మీరైతే చూడొచ్చు, నేను షాడో ఫైట్లో ఫుల్ అప్గ్రేడ్ అయిపోయినా. అంటే నేను గ్రైండ్ చేసినాను, 3-4 డేస్ ఏమో గ్రైండ్ చేసిన దీనికోసం. సో ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిపోయింది. సర్వైవల్ ఓవర్, లినిక్స్ ఓడించాలి. డ్యూయల్ అయితే నెట్ మన దగ్గర లేదు. అంటే నెట్ ఉంటుంది కానీ నేను నెట్ లేనప్పుడే ఆడుతుంది ఈ గేమ్ని. సో అలాగే మీరు ఒక్క నిమిషం మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఇప్పుడే కిందికి వెళ్ళి ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే చేయండి. ఒత్తండి, లేకపోతే దాన్ని తన్నండి. కానీ అదైతే రెడ్ కలర్ నుంచి వైట్ కలర్ అయిపోవాలి. సో మనమైతే ఫైట్ అయితే చేయబోతున్నాం. సో ఎడిటర్, నువ్వైతే ఇంట్రో వేసుకో. మనమైతే లినిక్స్తో ఫైట్ అయితే చేయకపోతున్నాం. సో ఫైట్ మీద అయితే వచ్చేసేస్తా. సో వచ్చేసిన ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లినిక్స్ వచ్చేసినప్పుడే యూజింగ్ రేంజ్ వెపన్స్ అండ్ మ్యాజిక్ ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్స్. సో స్టార్ట్ అయిపోయింది. వాజ్ ఎస్ లినిక్స్ వినో వెపన్స్ ఘోరంగా ఉంటాయి గాయస్. ఇంకా బాంబులు బిట్టం వేస్తాడు. నేను ఒక్కసారి ఓడించిన ఈయనని, ఒక్కసారి నా పోయిన ఐడిలా మళ్ళీ ఓడించలే. ఇక దీని తర్వాత హర్మిటర్ రిటర్న్ వస్తాడు. ఆయన దగ్గర మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. సో పెట్టినా ఒక గట్టి షాట్ పెట్టినా గైస్, ఇంకోటి పెట్టినా. సో ఆల్మోస్ట్ హాఫ్ దాకా తీసేసేసిన హెల్త్ని. సో గైస్ ఫైట్ అయితే ఇన్సైన్ అవుతుంది. నార్మల్ చిల్లర్ ఉన్నాడు మనకి. అరే 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 గాయ్స్, 2-3 షాట్స్ నన్ను కిల్ చేసేసిండు గాయ్స్. నేను అంతసేపు నుంచి కొడుతుంటే 2-3 షాట్స్ అయినా నన్ను కిల్ చేసేసిండు. సో ఇప్పుడైతే అలా జరగదు. అరే 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 క్రిటికల్ హిట్ అయినది. అరే బాంబే నేను గైస్, ఇంకా ఈ బాంబే వెళ్తుంది నాకు తెలుసు ఫస్ట్ నుంచే. అరే ఆల్మోస్ట్ కిల్ చేసేసిండు. చా అరే చా ఆల్మోస్ట్ ఫినిష్ చేసిన. సో ఈయనైతే నన్ను 2 times ఓడిచ్చేసిండు. సో ఇప్పుడు మనం విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆయన విన్ అయిపోయినాకో ఆయన మొత్తం మ్యాచ్ మొత్తం విన్ అయిపోతాడు. చా అరే బాంబు వెళ్తుంది గాయస్ అనుకున్నా. ఆడ బాంబు అని వస్తుంది ఫస్ట్ నుంచే. సో గాలిలోనే ఒక హెడ్ హిట్. చా సో కాంబో X4. సో గైస్ ఒక్కొక్కసారి కిల్ చేసి చూసిన. ఓ మై గాడ్, కాంబో X4 బిట్టా చేసిన నేను. సో నేను ఇంకా 2 times ఓడించాలి, ఆయన 1 time. సో ఛాన్సెస్ అయితే చాలా తక్కువనే మనకి. అరే గుంజిండు కాలుతోటి, దాంతో గుంజిండు. ఒక హెడ్ హిట్, ఒక క్రిటికల్ హిట్. అరే అవును గైస్, దాచుకుంటాడు ఇట్లా. మనం ఏడబడితే అది కొడుతూనే ఉండాలి. ఆయనకు ఆటోమేటిక్ డ్యామేజ్ అయితేనే ఉంటుంది. అరే సో గైస్ వచ్చేసేసిండు. అరే మళ్ళా దాచుకోండి గైస్. సో గైస్ లెవోట్ ఎత్తేసిన. నింజా షాడో అయిపోయింది గైస్. 2 సార్లు విన్ అయినా. ఇద్దరిది 2x2 సేమ్ అయింది. సో
మనం చాలా టఫ్ అవుతుంది మనకి ఆడడానికి. రౌండ్ 5 ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఇందులో ఎవరు విన్ అయితే వాళ్ళే విన్నర్ మొత్తం మ్యాచ్కి. అరే నింజా స్టార్ సిడుస్తుండు. అరే 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 చా గైస్ ఈయన ఎట్లా ఓడించాలి చా. సో మనం ఇంకొకసారి ట్రై చేద్దాం. ఒక సర్వైవల్ అయితే ఆడి నేనైతే ఒకసారి దీన్ని అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర మనీ ఎంత ఉందో చెక్ చేద్దాం. సో 200 ఉంది. సో నేను దెబ్బ దీన్ని ఇంకొంచెం ప్రైస్ అయితే ఎక్కువ చేసుకొని నేను నా వెపన్స్ అయితే అప్గ్రేడ్ చేస్తాను. ఒకసారి వెపన్స్ అయితే అప్గ్రేడ్ చేయాలి. చాలా వెపన్స్ లేకపోతే నేను ఆర్మర్ నన్ను అప్గ్రేడ్ చేస్తాను గైస్. నేను 2 హెల్మెట్ ఇంకా దీన్ని రెండింటిని ఒక్కొక్కసారి అప్గ్రేడ్ చేసిన తర్వాత కలుస్తాం మీతోటి. నేనైతే ఫుల్గా రెడీ అయిపోయినా. సో ఈసారి అయితే వదిలేదే లేదు జినిస్ దాన్ని. సో మళ్ళీ ఒకసారి వచ్చేసేసినాం అది సేమ్ ఇంట్రెస్ట్ తోటి. సో గైస్ అలాగే నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఒక సర్వైవల్ గేమ్ అయితే చెప్పండి. ఆఫ్లైన్ ఉండాలి. ఆఫ్లైన్ ఉంటే మనకు ఒకటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆఫ్లైన్ ఉంటే మనం దాన్ని ఎప్పుడంటే అప్పుడు దాంట్లో గ్రైండ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. లైక్ ఈ గేమ్ తీసుకోండి. ఈ గేమ్ ఆఫ్లైనే. నేను దీంట్లో ఫుల్ గ్రైండింగ్ చేసిన కాబట్టి ఇప్పుడు నేను ఓడించడానికి ఈజీగా అవుతుంది. సో కొడుతుండు కానీ ఇప్పుడు అంత డ్యామేజ్ లేదు నాకు. అరే అవును కదా. యా యా సో గైస్ ఓడిచ్చేసిన. ఇదంతా ఈజీగా ఉంది ఈజీని. ఫస్ట్ టైం ఓడిచ్చేసిన. సో సెకండ్ రౌండ్ స్టార్ట్. అరే వావ్ అరే సో గైస్ ఓడిచ్చేసిన. సెకండ్ టైం బిట్టంగా పర్ఫెక్ట్ అది బిట్టంగా నన్ను టచ్ చేయలేడు. టచ్ చేయలే. ఇది గైస్ రివెంజ్ అంటే. ఇది రివెంజ్ అంటే అసలు నన్ను టచ్ బిట్టని చేయలేకపోతుండు. సో ఇప్పుడు చూపిస్తాడు ఫుల్ పవర్. సో చూడండి నింజా స్టార్లు బాంబులు వెళ్తాయి. బాంబులు ఇంకా చూడండి గైస్ బాంబు వెళ్ళినా కానీ మనకు ఇప్పుడు అంత డ్యామేజ్ అవుతలే. సో గైస్ దాసుకుండు. ఏం కొట్టినా గైస్ పొజిషనే సెట్ ఉంది. అరే అరే మళ్ళీ దాసుకుండు. మళ్ళీ 2 షాట్లు కొట్టినా అయినా కానీ. సో గైస్ నాకు తెలిసిపోతుంది అట్లా ఇట్లా ఏడేడికి వస్తుంది అన్నీ తెలిసిపోతుంది. చా గైస్ ఆ బాంబు వేలినందుకు ఒక్కసారి విన్ అయిండు. బాంబులు వేలుస్తుండు. అసలుకి అన్ఫేర్ బ్యాటిల్ గైస్ ఇది. బాంబులు వేలిస్తే ఎట్లా గైస్ అగోండి చూడండి మళ్ళీ బాంబు వేలుస్తాడు. దాచుకుంటాడు ఇంకా దాచుకొని కొడతాడు ఇంకా. ఎందుకు గైస్ ఇదా. దాచుకొని ఉన్నా కానీ నేను కొట్టించేస్తున్నా గైస్. అరే దాచుకుంటుండు. ఏ సో గైస్ కొట్టేసిన. మస్తు ఘోరంగా డ్యామేజ్. అరే తిరిగి కొట్టిండు గైస్. సో గైస్ ఓడిపోయిండు. సో అంతే నింజా హంటర్. సో గైస్ ఫస్ట్ బాస్ని అయితే కొట్టేసినాం. సో మనకి సో గైస్ 19 కాయిన్స్ ఏంది గైస్ షాక్. సో మనం 7th లెవెల్ వెళ్ళిపోతున్నాం అనుకుంటా. నో ఇట్ కెనాట్ బీ. ఆల్ ద గ్లోరీ ఆఫ్ ద ఆర్డర్ విత్ ఇన్ యువర్ గ్రాస్ప్ బట్ యూ ఓన్లీ సీక్ అండ్ సీల్. ఏం అర్థం కాలేదు గాస్ నాకు. ఫైన్ యూ హ్యావ్ వన్ యువర్ ప్రెషియస్ టింకెట్. Be gone from my sight. But be warned, I will not forget what you have done. A mysterious bull C1 from Linux is deadly combat. One of these 6 parts of the key to the gates of shadow. Take seal. Yes, in this guy. Arey, so guys, ante mingesesna ante mingeshude. సో స్టార్ట్ అయిపోయింది యాక్ట్ 2 సీక్రెట్ పాత్. సో గైస్ నేనైతే ఈ గేమ్ కొంచెం ఇచ్చేసేసా మీకు.
అంటే ఈ గేమ్ కోసం మీకు ఎంతగానో ఎంబీది రిక్వైర్మెంట్స్ ఉంటుందో. సో ఈ గేమ్ ఆడాలంటే మీకు మినిమం ఒక నా అంచనా చెప్పేసి ఒక 5 GB ర్యామ్ పెట్టుకోండి. మీ దగ్గర ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో ఆడుకోండి గైస్, అన్నిట్లో నడుస్తుంది. సో ఈ గేమ్ అయితే ఆఫ్లైన్ చూడండి, ఇట్లా అడిషనల్ ఉంటుంది కొంచెం ఎంబీ. ఇప్పుడైతే నా దగ్గర అడిషనల్ ఎంబీ అనేది నా దగ్గర ఇప్పుడు నెట్ అయితే అయిపోయింది. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో గడుస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.